ఈరోజు వచ్చేసి ఫ్రీ మెహందీ క్లాస్లో డే 12 అనమాట. ఈ క్లాస్లో నేను పికాక్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా ఫిల్లింగ్ చేయాలి, ఐస్ ఎలా డ్రా చేయాలి, షేప్స్ ఎలా గీయాలి అనేది చెప్తాను. ఇక్కడ షేప్ని బట్టి డిజైన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఎలా డ్రా చేయాలి, ఆ షేప్ మిడిల్లోనే మనకి డిజైన్ అనేది ఫిల్ అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ క్లాస్లో అయితే నేను కంప్లీట్గా చెప్తాను. ఇలా నీట్గా ఫిల్లింగ్ చేశాక పైకి వెళ్ళి మళ్ళీ ఒక అవుట్లైన్ వేసేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఫిల్లింగ్ అనేది ఎలాంటి డిజైన్ అయినా ఫిల్ చేయవచ్చు. స్టార్టింగ్ చూపించాను కదా ఫిల్లింగ్స్. ఇక్కడ వచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ అనేది డ్రా చేయొచ్చు. ఆ ఫిల్లింగ్ అనేది కూడా మీకు నచ్చిన ఫిల్లింగ్ అనేది ఫిల్ చేయొచ్చు అందులో. ఇక్కడ నేను 3 to 4 టైప్స్ చూపిస్తాను పికాక్ డిజైన్స్. ఇలా షేప్స్ అయితే డ్రా చేయండి. ఇది సింపుల్ పికాక్ డిజైన్స్ అన్నమాట. బ్రైడల్ మెహందీలో చాలా యూజ్ అవుతాయి ఇవి. సో ఐస్ ఇలా డ్రా చేసి ఇలా డాట్ పెట్టిన అయిపోతుంది. నేను షేప్ ఎలా గీసాను ఒకసారి చూడండి. షేప్కి తగ్గట్టు మీరు డ్రా చేసుకోండి. మీరు పికాక్ డిజైన్ గీసేటప్పుడు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ బేస్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పికాక్ అనేది డ్రా చేయాలి. ఈ బేస్ అనేది మీకు నచ్చిన డిజైన్స్ అయితే హంప్స్తో అయితే డ్రా చేయండి. ఒక పికాక్ డిజైన్ అయితే తీసుకుందామండి. ఇక్కడ సో ఐస్ అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ చూపించాను కదా 3 టైప్స్, ఎలా అయినా పెట్టవచ్చు. హంప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనకి పక్కా నేర్చుకోవాల్సింది అవి. నేను ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వేస్తున్నాను. కట్ వర్క్ ఫిల్లింగ్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ క్లాస్లలో చెప్తాను.
కట్ వర్క్ అనగానే మ్యాక్సిమం లీవ్స్, లోటస్, ఇంకా చిన్న ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను డ్రా చేసేది ఆ ఫ్లవరే, చిన్న రౌండింగ్స్. వీటిని వేసేసుకొని కట్ వర్క్ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు. ప్రతిదీ కూడా ఫిల్లింగ్ చేయాలంటే మీకు నచ్చిన ఫిల్లింగ్ అనేది చేయొచ్చు లోపల.